హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి హెల్దీగా లడ్డూను ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ లడ్డు 3 ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా చేసుకోవచ్చు. ఈ లడ్డు తయారీ విధానాన్ని చూద్దాం. స్టవ్ పై వాటర్ పోసుకున్న గిన్నె పెట్టుకొని వాటర్ని బాగా వేడి చేసుకోవాలి. ఈ వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇలా 10-15 అంజీరాలను కడిగి ఇలా వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే 7-8 ఎండు ఖర్జూరాలను లోపల ఉన్న గింజను తీసి ఇలా కడిగి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి వేడి వాటర్ని పోసుకోవాలి. ఈ అంజీరాలు ఖర్జూరాలు మునిగే వరకు పోసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ను 10-15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి నానే వరకు స్టవ్ పై ఇలా కడాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలను వేసి వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. చూడండి, ఇవి ఇలా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇవి చల్లారిన తర్వాత వీటిపై ఉన్న పొట్టు మొత్తం తీసుకోవాలి. చూడండి, ఇలా పల్లీలపై ఉన్న పొట్టు తీసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి పౌడర్లా చేసుకోవాలి. ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, అంజీరాలు కూడా బాగా నానిపోయాయి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఈ అంజీరాలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. వీటిని పల్లి పొడిలో వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న లడ్డూలాగా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. ఇలా లడ్డూలా చేసుకున్న వీటిని డిజైన్ షేప్లో కావాలనుకుంటే ఇలా జ్యూస్ తీసుకునే బౌల్తో ఒక కవర్ని తీసుకొని ఇలా లోపల సైడు ఈ విధంగా వేసుకొని ఒక్కో లడ్డూను ఇందులో వేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. దీనిని నిదానంగా ఇలా తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలానే అన్నీ చేసి తీసుకోవాలి. మీకు ఇలా డిజైన్ షేప్ అవసరం లేదనుకుంటే లడ్డూలా అయినా తీసుకోవచ్చు. అంతే అండి, ఎంతో హెల్దీగా చేసుకునే ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.